హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. కొణిదెల ఉపాసన గారు ఒక మెసేజ్ చేశారు, ముఖ్యంగా ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఒక వీడియోను కూడా పెట్టి రిలీజ్ చేశారు. నిజంగా కొంచెం ఎమోషనల్గా చాలా, ఎందుకంటే రీసెంట్గా ట్విన్స్ ఇద్దరు పుట్టారు. అంతకుముందు మహాలక్ష్మి లాంటి క్లింకార పుట్టింది. ఆ తర్వాత రామ్ చరణ్ గారి స్థాయి ఏ రేంజ్కి వెళ్ళిందో మనం చూసాం. ఆ తర్వాత వచ్చినటువంటి RRR సినిమా అసలు ఎంత గొప్ప విజయాన్ని సాధించిందో, ఆ తర్వాత రామ్ చరణ్ గారి రేంజ్ ఎక్కడి వరకు వెళ్ళిందో మనం చూసాం. ఆ తల్లి అడుగు పెట్టినటువంటి గడియలు అలాంటిది ఇప్పుడు ఈసారి ఇద్దరు పుట్టారు. అందులో ఒకళ్ళు వారసుడు, ఒకళ్ళు వారసురాలు, ఇద్దరు పుట్టారు. అలాంటి క్షణాలని కొంతమంది పాడు చేయాలనేటువంటి కుట్రతో మెగా కుటుంబం మీద ఏడ్చేటువంటి కొంతమంది బ్యాచ్ ఉంటారు కదా, అదే పనిలో ఉంటారు. ఇంకా వాళ్ళకి సమాజంలో జరుగుతున్నటువంటి వేటి మీద స్పందించరు, కానీ మెగా ఇంట్లో వాళ్ళు ఆనందంగా ఉన్నారు అనేటువంటి మాట వినిపించినా కనిపించినా చాలు, ఇంకా వీళ్ళకి గొక్క పట్టి ఏడుస్తుంది తప్ప ఇంకొకటి ఉండదు. వాళ్ళ మీద పడి ఏడవటం, కడుపు మండిపోవటం, అసలు వీళ్ళకి యాసిడిటీ వచ్చేస్తుంది చెప్పాలంటే వాళ్ళని చూస్తుంటే. అంత దారుణమైనటువంటి పరిస్థితి. ఈ టైంలో ఉపాసన గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. గతంలో మాట్లాడినవి, గతంలో ఎంతోమంది విమర్శలు చేశారు, అభిమానుల గురించి, ముఖ్యంగా అక్కడ జరిగినటువంటి సెలబ్రేషన్స్ గురించి, ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ ఉపాసన గారు చేసినటువంటి ఒక ట్వీట్ అయితే మీకు చదివి వినిపిస్తాను. ఎవ్రీ టైమ్ ఐ వాచ్ దిస్ మై హార్ట్ ఫీల్స్ ఫల్ ఐ ఆమ్ డీప్లీ గ్రేట్ఫుల్ టు అని చెప్పేసి వాళ్ళకి సంబంధించినటువంటి డాక్టర్లని అందరినీ కూడా అపోలో హాస్పిటల్ మెన్షన్ చేస్తూ, డాక్టర్లని పేరు పేరున మెన్షన్ చేస్తూ, అలాగే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ని విష్ చేసినటువంటి మిగతా వాళ్ళందరినీ కూడా ఒక వీడియో పెట్టి దానికి సంబంధించి ఒకసారి మీకు వినిపిస్తాను, చూపిస్తాను చూడండి. So she said, you know, I have twins. These are Upasana and Ram's babies. Both the parents were there and they were exchanging those looks and there was so relief. ఇక్కడ ఈ వీడియోకి సంబంధించి ఆవిడ పూర్తిగా అక్కడ జరిగినటువంటి విషయాల గురించి, డాక్టర్లు ఏమన్నారు, డాక్టర్లు ఎలా ఫీల్ అయ్యారు, ఆ తర్వాత అభిమానులు ఎలా ఫీల్ అయ్యారు అనేటువంటిది మొత్తం అంతా కూడా చాలా క్లియర్గా ఈ వీడియోలో మీరు చూపించారు. హాస్పిటల్స్లో జరిగినటువంటిది తీరు కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ, ముఖ్యంగా మెగా ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంతకు ముందు క్లింకారాకి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ కన్నా నాకు తెలిసి అంత ఎక్కువగా ఈసారి ఏం చేయలే. చెప్పాలంటే నిజంగా క్లింకారాకి ఇప్పటికన్నా డబల్ సెలబ్రేషన్స్ చేశారు. ఇప్పటికన్నా అప్పుడే ఎక్కువగా వాళ్ళు ఒక రేంజ్లో అభిమానులు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు చేయలేదు అని చెప్పి ఏదో కాదు, కాకపోతే కొంతమంది ఏడుస్తున్నారు కాబట్టి వాళ్ళకి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఆడపిల్ల పుట్టినప్పుడు ఏం చేయలేదు, కానీ ఇదిగో మెగా అభిమానులకు సంబంధించి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయినటువంటి చిరంజీవి గారు అనౌన్స్ చేసింది, ఆ తర్వాత మెగా అభిమానులు మాట్లాడినటువంటి విజువల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా the dreams of all the fans in the next to అది fulfill అయింది. రామ్ చరణ్ గారికి కావచ్చు తెలిసి చాలా ఆనందపడ్డాం. ఇది అక్కడ ఉండేటువంటి అభిమానులు నిజంగా, అంటే మిగతా దేశంలో కావచ్చు, ప్రపంచంలో సినిమాలకి, రాజకీయాలకి చాలా మంది అభిమానులు ఉంటారు, కానీ వాళ్ళల్లో మెగా అభిమానులు వేరయ్యా అని ఎందుకు అంటామంటే వాళ్ళకు ఒక సామాజిక బాధ్యతని చిరంజీవి గారు నేర్పించుకుంటూ వచ్చారు. అందుకే ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నా మెగా అభిమానులు ఎక్కడైనా సరే సపరేట్గా కనిపిస్తారు. మీరు అందరూ సెలబ్రేషన్స్ చేసుకుంటుంటే వాళ్ళు వచ్చి సేవా కార్యక్రమాలు చేస్తారు. వీళ్ళందరూ ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకుంటుంటే వాళ్ళు వెళ్ళి రక్తదానాలు, నేత్రదానాలు చేస్తారు. ఎవరికైనా కష్టం వచ్చింది అంటే వాళ్ళు వెళ్ళి నిలబడతారు. అది సినిమా పరంగా అయినా, రాజకీయ పరంగా అయినా, బయట ఎలాంటి విపత్తు వచ్చినా సరే మెగా అభిమానులు దాంట్లో ముందుంటారని చెప్పాలి. అలాంటి మెగా అభిమానుల గురించి కొంతమంది మాట్లాడారు. డెఫినెట్గా వాళ్ళు ఎదుగుతున్నటువంటి తీరు చూసి, వాళ్ళకు వస్తున్నటువంటి గొప్ప ఏమంటారు పేరుని చూసి కొంత ఏడుస్తూ ఉంటారు డెఫినెట్గా. ఎందుకంటే వాళ్ళ చేసే వాళ్ళ మీద ఏడవటం అనేది సర్వసాధారణమే. దానికి సంబంధించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన లేదు. కానీ ఏదేమైనా ఉపాసన గారు ఈ టైంలో చేస్తున్నటువంటిది, యాక్చువల్గా చెప్పాలంటే ఆవిడకి ఆడపిల్ల, మగపిల్ల ఇలాంటివి అస్సలు నచ్చవు. వాళ్ళ ఇంట్లో అలాంటి అట్మాస్ఫియర్ కూడా ఎప్పుడు ఉండదు. ఈవెన్ చిరంజీవి గారు కూడా అలా ఒక ఆడపిల్లని, ఉపాసన గారు లాంటి ఒక అమ్మాయిని తీసుకుని ఇంట్లో పెట్టుకుని చాలా హ్యాపీగా, చాలా అద్భుతంగా చూసుకుంటారు కాబట్టి ఆమె కూడా ఇంత హ్యాపీగా ఉన్నారు. ఈవెన్ ఆమె కూడా అందుకనే నాకు తెలిసి మా ఇంట్లో అలాంటివి ఏమీ ఉండవు అని చెప్పేటువంటి ప్రయత్నం చేశారేమో అని అనిపించింది. ఎందుకంటే ఉపాసన గారికి అంత ఫ్రీడమ్ ఉంటుంది చిరంజీవి గారి ఇంట్లో. వాళ్ళిద్దరు కూతుర్లకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో నాకు తెలిసి ఇంకాస్త ఎక్కువ ఇంపార్టెన్స్ ఉపాసన గారికి కూడా ఉంటుంది. అందుకనే కదా
ఆడపిల్లల్ని ఏదో మగపిల్లలతో సమానంగా పెంచడం అనే మాట వింటాం తప్ప ఇంత క్లియర్ కట్గా మనం చూడటం అనేది చిరంజీవి గారి ఇంటి దగ్గర నుంచే మొదలు పెట్టాం. ఎందుకంటే రామ్ చరణ్ గారిని చూసాం, ఆ తర్వాత సుష్మిత గారిని ప్రొడ్యూసర్గా చేసి కష్టం అంటే ఏంటో తెలియాలి, ప్రొడ్యూసర్గా అయితే సినిమాలు తీసాము, మెగా ఫ్యామిలీ నుంచి వచ్చేసాం కదా అని అంటే కాదు, కష్టపడాలి అని చెప్పి మరి ఆమెను ట్రైన్ చేసి పంపించడం కావచ్చు, ఆమె కష్టపడుతున్నటువంటి తీరు కావచ్చు, మగవాళ్లతో ధీటుగా ఆమె కూడా ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా కష్టపడుతున్నటువంటి తీరు కావచ్చు. ఈవెన్ ఉపాసన గారు ఒక హాస్పిటల్ని మేనేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూసాం. చాలామంది అయితే కొంతమంది ఒప్పుకోరేమో, మీకు ఎందుకు అని వదిలేస్తారేమో, కానీ ఉపాసన గారు ఇప్పటికీ హాస్పిటల్స్ని కావచ్చు, అనేకమైనటువంటి అపోలోకి ఇండస్ట్రీస్ని ఆమె మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే అంత ఫుల్ హ్యాండ్ చిరంజీవి గారి కుటుంబాన్ని నుంచి, చిరంజీవి గారి నుంచి, ఆయన ఫ్యామిలీ నుంచి కంప్లీట్గా ఉపాసన గారికి కూడా వచ్చింది. కూతురికే కాదు, కోడలికి కూడా. ఇక్కడ చిరంజీవి గారి ఇంట్లో మాత్రం ఆడ మగ అనేటువంటి డిఫరెన్స్ దయచేసి ఎవరి దగ్గరైనా వెళ్ళి మీరు చెప్పుకోండి, కానీ మెగా ఫ్యామిలీ దగ్గర మాత్రం అలాంటివి చేయకండి. అనవసరంగా ఇప్పటికీ అబాస్ పాలు అవుతున్నారు, అందరూ తిడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోసారి కనుక చేస్తే అందరూ ఊసేటువంటి పరిస్థితి వస్తుంది.